తక్కువ బడ్జెట్లో హెల్దీ టేస్టీ ఫుడ్. టైం కూడా ఎక్కువ అవసరం లేదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 100 గ్రాముల ప్రోటీన్తో ఎలా పూర్తి చేయాలో చూసేద్దామా? టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు ప్రోటీన్ కోసం చూస్తుంటే ఈ రెసిపీస్ తప్పకుండా నచ్చుతాయి మీకు. ఒక పావు కప్పు శనగపిండి తీసుకుని దీనిలో 3 ఎగ్స్ వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, నేనైతే చిల్లీస్ ఎక్కువ వేసుకున్నానండి, క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ధనియా పౌడర్, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తేనే మీకు ఆమ్లెట్ బాగా ప్లఫీగా వస్తుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో ఈ ప్రోటీన్ ఉతప్పాన్ని వేసుకోవచ్చు. ఇవి ఆయిల్ అయిపోయినా కూడా నీట్గా వచ్చేస్తాయండి. కానీ నేను ఒక పావు టీ స్పూన్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. ఈ ఉతప్పాల్ని ఒకవైపు క్యాప్ పెట్టి ఒకవైపు క్యాప్ లేకుండా చిన్న మంట మీద కాల్చుకోవాలండి. నేను పైన కొంచెం చిల్లీ ఫ్లెక్స్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఏ చట్నీ లేకుండా ఇలాగే తినేయచ్చు. మీకు కావాలంటే లెమన్ పికిల్ కూడా బాగుంటుందండి. ఈ ప్రోటీన్ ఉతప్పం పిల్లలకు కూడా చాలా మంచిది. రోజు తినే నార్మల్ ఇడ్లీ, దోశతో పాటు ఇలాంటి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా అప్పుడప్పుడు మనం అలవాటు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు లంచ్లోకి హై ప్రోటీన్ ఫ్రైడ్ రైస్ చూసేద్దామా? పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్ లంచ్ బాక్స్కి చాలా తక్కువ రైస్తో చేశాను. 60 గ్రామ్స్ చిన్న మీల్ మేకర్, ఎక్కువ వెజిటేబుల్స్తో చేశాను. ఎలా చేశానో చూద్దామా? 60 గ్రామ్స్ మీల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఒక ఐరన్ ప్యాన్ తీసుకుని కొంచెం 5 ml ఘీ వేసుకున్నాను. కొంచెం జీరా, గార్లిక్ 2 స్పూన్లు, 1 స్పూన్ చిల్లీ బాగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. దీనిలో మనం ఆయిల్ తక్కువ వాడుతున్నాం కాబట్టి చిన్న మంట మీదే చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ఆనియన్ చిన్న ముక్కలు, స్వీట్ కార్న్, కొంచెం బఠానీ వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ 2 చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మన మీల్ మేకర్ ఉన్నాయి కదా, అవి బాగా వాటర్ అంతా పిండుకొని మొత్తం దీంట్లో వేసుకోవాలి. మొత్తానికి సరిపోని సాల్ట్, 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. మీల్ మేకర్కి ఉప్పు, కారం పట్టేలాగా ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందే బాయిల్ చేసుకున్న 150 గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీనిలో మీరు కావాలనుకుంటే సోయా సాస్, వెనిగర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీద క్యాప్ పెట్టుకున్నామంటే ఆ అన్నానికి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే బాస్మతి రైసు, మిలెట్ రైసు, ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనకి రైస్ రెడీగా ఉందంటే 10 మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, మన మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో ఒకసారి చెప్పండి. ఇప్పుడు డిన్నర్లోకి పన్నీర్ పెసరట్టు చూద్దాం. ఈ దోశలో మనం పన్నీర్ వేస్తాం కాబట్టి తక్కువ ఆయిల్తో క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. పావు కప్పు పెసరపప్పు తీసుకుని ఒక 4-5 గంటలు నానబెట్టి బాగా క్లీన్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సరిపోను సాల్ట్, క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దీనిలోకి చట్నీ చేసుకుందాం. 4-5 పచ్చిమిర్చి తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కారమే లేదు, అందుకే ఎక్కువ వేసుకున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఆ ఆయిల్లో పోపు వేసుకున్నాను. పోపులో కరివేపాకు కంపల్సరీ అండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం వేయించిన గ్రౌండ్ నట్స్, కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. చట్నీకి సరిపోను సాల్ట్, దీనిలో కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం ఆనియన్ చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి. 100 గ్రామ్స్ పన్నీర్ కూడా తీసుకున్నాను. హాట్ ప్యాన్ మీద ఆనియన్తో రుద్దుకుని ఒక గంట పిండి తీసుకుని దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత దాని మీద చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పన్నీర్ని నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి, దాన్ని చిదిమి మనం వేసుకోవాలి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఉల్లిపాయలు, పన్నీరు బాగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ డిన్నర్లో హై ప్రోటీనే కాదండి, హై ఫైబర్ కూడా ఉంది. అంతేనండి, మన పన్నీర్ పెసరట్టు రెడీ. నేను ఆనియన్ చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను.
హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇలాంటి హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న రెసిపీస్ని మీ డైట్లో చేర్చుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.